మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. నిజం కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేది బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు మిత్రమా. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయైనా శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. అలాగే కోపం ఎక్కువ ఉన్న చోట ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది మిత్రమా. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే మిత్రమా. మనమంటే నచ్చని వాళ్ళకు కూడా నచ్చేలా చేసే సత్తా ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది మిత్రమా. డబ్బు, దీనిని పొదుపుగా వాడుకుంటే కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుంది. విచ్చలవిడిగా వాడితే అదే మన జీవితంతో ఆడుకుంటుంది. కొన్ని సందర్భాలు మనిషిని ఎంతలా కుంగతీస్తాయి అంటే ఎదుటివారిని ప్రశ్నించలేం, మన మనసుకు సమాధానం చెప్పుకోలేం. ఇష్టం లేని పని ఒత్తిడిని పెంచుతుంది. నచ్చి చేసే పని వలన ఉత్సాహం పెరుగుతుంది మిత్రమా. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి మిత్రమా. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు మిత్రమా. కలలు కన్నంత సులభంగా విజయం లభించదు. నిరంతర ప్రయత్నం, ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి ఉన్నప్పుడే విజయం మీ చెంతకు చేరుతుంది మిత్రమా. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. వాస్తవానికి అనుకున్నది సాధించాలంటే అదృష్టం కన్నా నీపై నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమై కోరుకున్నది సాధించే శక్తిని అందిస్తుంది మిత్రమా. ధనం ఉన్నంతవరకే మనిషికి విలువ, ఊపిరి ఉన్నంతవరకే దేహానికి విలువ. ప్రాణం లేని దేహం శ్మశానానికి వెళ్ళాక మన సొంత వాళ్ళు కూడా ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు.